లాస్ట్ క్లాస్లో మనం హోమ్ ట్యాబ్లో ఉండే పారాగ్రాఫ్ గ్రూప్ ఆప్షన్స్ చూస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఈ యారోకి క్లిక్ చేయగానే ఇక్కడ ట్యాబ్స్ అని రావడం జరిగింది. ఈ ట్యాబ్స్ దేనికంటే ట్యాబ్ సెట్టింగ్ పెట్టుకునేదానికి యూజ్ అవుతుంది. మీకు కీబోర్డ్లో ట్యాబ్ ఉంటుంది కదా, నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేయగానే చూడండి, అంటే మామూలుగా మీరు యారో కీస్ అవి యూజ్ చేసేది వేరు. ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా ఆ పొజిషన్ మూవ్ అవుతుంది. జస్ట్ పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ మూవ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ట్యాబ్ని మనం ఈ రోలర్లో హారిజంటల్ రోలర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ట్యాబ్ ప్రెస్ చేయగానే మామూలుగా మూవ్ అయ్యే కర్సర్ పొజిషన్ కంటే మీరు ఎగ్జాక్ట్గా సపోజ్ ఇక్కడ 8th పొజిషన్లో ఇక్కడ కావాలి, డైరెక్ట్గా మీరు క్లిక్ చేయొచ్చు. ఇది ఒక ట్యాబ్ సెట్టింగ్. సో మీరు లెఫ్ట్ ట్యాబ్ ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది, ఇది లెఫ్ట్ ట్యాబ్. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో అంటే మీరు ఏదైనా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నా, లేదంటే ఇంకేదైనా కరెక్ట్ పొజిషన్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాబ్ ఇవి ప్రెస్ చేసే కంటే సింగిల్ టైం ఎగ్జాక్ట్ పొజిషన్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ సపోజ్ నేమ్, ఇక్కడికి వచ్చి సపోజ్ కోలన్ అని పెడతారు. మళ్ళీ ఇక్కడ ఈ నేమ్ మనకి ఈ పొజిషన్లో టైప్ చేయాలి అనుకుందాం. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇక్కడికి వస్తుంది. సపోజ్ ఇట్లా మళ్ళీ లైక్ అతని అడ్రస్ లేదంటే ఫాదర్ నేమ్, ట్యాబ్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా ఆ పొజిషన్కి వస్తుంది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇక్కడికి వస్తుంది. ఇలాగా మీరు ఆ సిస్టమేటిక్గా ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్లో మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని టైప్ చేసేదానికి అవకాశం ఉంటుంది ట్యాబ్ ద్వారా. ఈజీగా మీరు డాక్యుమెంట్లో సర్టైన్ పొజిషన్కి నావిగేట్ అయ్యేదానికి ఇక్కడ ఈ ట్యాబ్ సిస్టమ్ యూజ్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు మీరు లెఫ్ట్ ట్యాబ్ అయితే. అలా కాకుండా మీకు ఫిక్స్డ్ ట్యాబ్ పొజిషన్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్లోకి వెళ్ళి ట్యాబ్స్ అని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మనం 8 cm దగ్గర ట్యాబ్ పొజిషన్ ఇక్కడ రావడం జరిగింది. డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్స్ అంటే 1.27 cmకి జనరల్గా మామూలుగా మీరు టైప్ చేసినప్పుడు ఆగుతుంది, ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆగుతుంది. 1.27 cm మామూలుగా. మనం ఇప్పుడు 8 cm అని ఫస్ట్ దానికి పెట్టాం, అంటే ఇది 8 cm అండ్ 10 cm 10 సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదేంటిది అలైన్మెంట్ లెఫ్ట్. మరి ఇవి వద్దనుకోండి, ఆల్రెడీ పెట్టినటివి. మీరు సపోజ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ వన్ 8 క్లియర్ అండ్ 10 ఆల్సో ఐఎమ్ సెట్టింగ్ క్లియర్, లేదంటే క్లియర్ ఆల్ అంటే అన్ని ట్యాబ్స్ పోతాయి. ఓకే, మరి ఈ లైన్ దగ్గర పోయాయి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఆల్రెడీ ఇది ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ ట్యాబ్ పొజిషన్స్ వస్తున్నాయి. మీరు మొత్తం తీసేయాలనుకోండి, మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, పారాగ్రాఫ్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ట్యాబ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడేం కనిపించడం లేదు, ఎందుకంటే టోటల్ ఇక్కడ ఉంది. ఇక్కడికి రండి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి పారాగ్రాఫ్లోకి, ట్యాబ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మీకు ఆ ట్యాబ్స్ కనిపిస్తాయి. సో క్లియర్ ఆల్. ఓకే, చూడండి అది క్లియర్ చేశాను కాబట్టి మామూలు డిఫాల్ట్ పొజిషన్స్కి వెళ్తుంది. ఓకే, తర్వాత
ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ట్యాబ్స్ క్లియర్ ఆల్ ఇలాగనమాట. లేదు మీరు ఇక్కడ సపోజ్ ట్యాబ్ పొజిషన్ ఇక్కడ పెట్టారు, ఓకే, దీనికి కూడా ఇక్కడే పెట్టారు. మీరేం చేయొచ్చు అంటే ఇక్కడే క్లిక్ చేశారు కాబట్టి యూ కెన్ డ్రాగ్, ఇక్కడి నుంచి తీసేసి పక్కన పడేసేయండి. ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ డౌన్ చూడండి, అట్లా మనం డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా దాన్ని తీసి పక్కన పడేయచ్చు. ఇలాగుంటుంది అనమాట. మరి అలా కాకుండా ఫిక్స్డ్ ట్యాబ్ పొజిషన్స్ అండ్ అలైన్మెంట్స్ డిఫరెంట్ వేస్లో, ఇప్పుడు మనం లెఫ్ట్ ట్యాబ్ చూసాం, అలా కాకుండా వేరే ట్యాబ్ సిస్టమ్ అంతా పెట్టుకోవాలి. అండ్ ఐఎమ్ ప్లేసింగ్ సెంటర్ ట్యాబ్, లేదంటే లెఫ్ట్ ట్యాబే ఉంచుదాం. ఇప్పుడు మనం ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు అక్కడ స్పేసే వస్తుంది, కానీ ఎటువంటి ఈ డాట్స్ కానీ లైన్స్ కానీ రావటం లేదు. నాకు డాట్స్ కావాలి, లేడర్ అని చెప్పేసి అంటాం. డాట్స్, ఇట్లా డాషెస్, లేదంటే ఇట్లా అండర్ స్కోరు, ఏవైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను లెఫ్ట్ ట్యాబ్ పొజిషన్ అట్ 8th పొజిషన్లో లెఫ్ట్ ట్యాబ్ అండ్ లీడర్ దీనికి 2 అని పెట్టాను. నెంబర్ 2 తీసుకున్నాను, అంటే డాట్స్ వస్తాయి. సెట్ అనండి, ఓకే అనండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందర టైప్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్లాంక్ ఏరియా, ఆటోమేటిక్గా ఇది రావడం జరిగింది. నెక్స్ట్ మీరు చూడొచ్చు, నాని ట్యాబ్ కొడితే ఇక్కడికి వచ్చింది, లేదంటే ఇక్కడ లైక్ ఐఎమ్ గివింగ్ నేమ్ ట్యాబ్, ఇక్కడికి వస్తుంది కిరణ్ అండ్ జాబ్, ఇట్లాగా అనమాట. ఇది లీడర్, ఈ డాట్స్ అనేటివి లీడర్ మీరు మళ్ళీ మార్చుకోవాలి అనుకోండి. అండ్ గో టు ట్యాబ్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ సెట్ అండర్ స్కోర్. For this you can set underscore. Select this position and set. ఓకే, ఇప్పుడు చూడండి లైన్ లాగా రావడం జరిగింది. సపోజ్ సాలరీ, ఇట్లా ఆ లీడర్ అనేది మీకు కావాలా వద్దా, లేదంటే బ్లాంక్గా కావాలా అనేది మీ ఇష్టం అన్నమాట ఇది. ఓకే, మరి ఇట్లానే మనకి మామూలుగా లెఫ్ట్ ట్యాబ్ అంటే మీరు ఇట్లా వచ్చింది. మరి నేను లెఫ్ట్ ట్యాబ్ కాకుండా ఇక్కడ మనకి ట్యాబ్స్ లైక్ సెంటర్ ట్యాబ్ అని ఇస్తాను. దీనికే సెంటర్ ట్యాబ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇంకొక పొజిషన్ కావాల్సి ఉంటే ఇంకొక ట్యాబ్ పొజిషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని సెంటీమీటర్ల దగ్గర కావాలి ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో దీనికే నేను సెట్ చేస్తున్నాను, దట్ ఈస్ సెంటర్. సో ఇక్కడ అడ్రస్ అని ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి సెంటర్ అంటే ఏమవుతుంది, మొత్తానికి మొత్తం సెంటర్లో టైప్ అవుతుంది. ఓకే, ఇది సెంటరింగ్ చేసుకుంటుంది. లెఫ్ట్ ట్యాబ్ అంటే మీకు ఇటు నుంచి ఇటు టైప్ అవుతూ ఉంటుంది. అదే నేను రైట్ ట్యాబ్ మారుస్తానండి, దానికి దీన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఏదన్నా టైప్ చేసినప్పుడు సెంటర్ కాదు, చూడండి అక్కడ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇట్లా వస్తుంది. సపోజ్ అంటే టైప్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. రైట్ ట్యాబ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా చూడండి ఎల్ అనేది ఇటు తిరిగింది, అంటే టైపింగ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది అని అర్థం. సెంటర్ అయితే రెండు పక్కల టైప్ అవుతుంది.
లెఫ్ట్ అయితే మనం టైప్ చేసినప్పుడు ఇట్లా రైట్ సైడ్కి అంటే ఎల్ రివర్స్లో ఇట్లా ఉంటుంది రైట్ ట్యాబ్. అక్కడే మనకి చూపిస్తుంది లెఫ్ట్ ట్యాబ్ కావాలా, లెఫ్ట్ ట్యాబా రైట్ ట్యాబ్. మీరు ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేయొచ్చు. చూడండి అక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అంటే మీరు ఇక్కడికి వెళ్ళక్కర్లేదు, పారాగ్రాఫ్ అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మీరు మార్చుకోవచ్చు. డబుల్ క్లిక్ పర్టికులర్గా ఆ పాయింట్లో మీరు టైప్ చేయండి. దానికి నేను అగైన్ లెఫ్ట్ ట్యాబ్ అని ఇస్తాను. చూడండి మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఈ ట్యాబ్ ఇట్లా ఎల్ లాగా ఇట్లా మారింది. మరి మీరు సెంటర్ అన్నప్పుడు రెండు పక్కల చూపిస్తుంది. చూడండి మీరు ఆ పాయింట్ తీసుకొని సెంటర్ అనండి, సెట్ అంటున్నాను, ఓకే అంటాను. చూడండి టీ రివర్స్ పెడితే ఎట్లా వస్తుందో ఇటు సైడు రెండు పక్కల చూపిస్తుంది. అంటే టైప్ చేసింది లెఫ్ట్ రైట్ రెండు పక్కల సెంటర్ అలైన్మెంట్ లాగా వస్తుంది. ఇట్లా మీకు టైప్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ట్యాబ్ పొజిషన్ అంటే ట్యాబ్ కొట్టగానే మామూలుగా 1.27 ఇంచ్ మాత్రమే వస్తుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ వన్, క్లియర్ ఆల్, ఓకే. ట్యాబ్ పోయింది. మీరు మామూలుగా ట్యాబ్ ప్రెస్ చేస్తే 1.27 సెంటీమీటర్స్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇలా కాకుండా మీరు ఎక్కడెక్కడ ఆగాలో అక్కడక్కడ మీరు సపోజ్ ఇది 3 డివిజన్స్గా మీరు టైప్ చేయాలి. సపోజ్ కిరణ్, అను అండ్ రాజు అండ్ వంశీ, గీత, ఇట్లా ఎగ్జాక్ట్ పొజిషన్స్ మీకు తెలుస్తున్నాయి. చూడండి. సో ఇలాంటి సందర్భంలో మనం ట్యాబ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం బెటర్. అలా కాకుండా ఈ ట్యాబ్స్ లేదు అనుకుంటే ఇప్పుడు తీయేస్తున్నాను, పక్కకి డ్రాగ్ చేశాను కిందకి, సో ట్యాబ్స్ పోయాయి. మీరు అదే టైప్ చేయాలనుకోండి, రాజు ఎన్నిసార్లు టైప్ చేయాలో చూడండి, అండ్ నాని, సో అండ్ బాబీ, ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడికి రీచ్ అయ్యేదానికి ఇన్నిసార్లు ట్యాబ్ని ప్రెస్ చేయాలి. అలా కాకుండా మీకు ఎగ్జాక్ట్ పొజిషన్లో ఆగేదానికి ఈ ట్యాబ్ సిస్టమ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది డాక్యుమెంట్ టైపింగ్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి స్టైల్స్ అనేటివి ఉన్నాయి. చూడవచ్చు మీరు. స్టైల్స్ అంటే మనకి ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ ఏ స్టైల్లో ఉండాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ ఉండే ఒక దీన్ని టెంప్లెట్ని తీసుకుంటున్నానండి. మరి ఇందులో ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్ అని ఉంది, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఇది నార్మల్. మరి ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇది చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఈ స్టైల్కి వెళ్ళింది, రిసిపెంట్ నేమ్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను, మీరు చూడండి ఏంటిది, ఈ స్టైల్ ఏంటి, సెండర్ నేమ్. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను, సాల్యుటేషన్. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను, క్లోజింగ్. అంటే ఒక లెటర్లో మీకు డిఫరెంట్ పార్ట్స్ అనేటివి ఉంటాయి. ఇదేంటిది, సెండర్ డీటెయిల్స్, అండ్ ఇదేంటిది, రిసిపెంట్ డీటెయిల్స్. ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఇక్కడ సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, అన్నీ కూడా చేంజెస్ వస్తాయి. సో అది అట్లా మీరు ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ ప్రెస్ చేశాను, దీని స్టైలు. సో మీరు ఇంకా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్లో ఏదో ఒకటి ఇది అయి ఉంటుంది. ఇట్లా అనమాట. అంటే జనరల్గా ఇది క్లోజింగ్ కిందకి వస్తుంది. ఫైనల్గా మన సెండర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మరి మీరు ఆల్రెడీ టైప్ చేశారు, నార్మల్ లెటర్ టైప్ చేశారు, అప్పుడు దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటానండి. బై డిఫాల్ట్ ఇదేంటి, సెండర్ అడ్రస్ అని వచ్చింది, దాని స్టైల్స్ అప్లై అయ్యాయి. మరి
దీన్ని కాస్త నేను సపోజ్ నార్మల్గా మార్చేసాను. చూడండి, నార్మల్ డేటా అంటే ఎలా ఉంటుంది అంటే వితౌట్ ఎనీ స్టైల్స్. ఇక్కడ నార్మల్ మ్యాటర్ ఎలా ఉందో అలానే ఇది కూడా తయారైంది. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏంటిది సెండర్ అడ్రస్. ఇప్పుడు చూడండి, అండ్ హియర్ ఆల్సో మీకు ఇది రిసిపెంట్ ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. నేను దీన్ని లైక్ సమ్ అదర్ స్టైల్లో మెన్షన్ చేయాలి. చూడండి మారిందో లేదా స్టైల్. ఇట్లా మనకి ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనేటివి వాడు ఇచ్చేసాడు. మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని అప్లై చేసుకోవచ్చు. ఇలాగనమాట. మరి ఇది బాడీ మ్యాటర్ ఎప్పుడూ కూడా మీకు నార్మల్లోనే ఉంటుంది. చూడొచ్చు మీరు, నార్మల్గా ఉంది. మరి ఇట్లా నార్మల్గా వద్దు, ఇంకేదన్నా స్టైల్ మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఈ కిందకి డ్రాగ్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీకు తీసుకోవచ్చు. బట్ ఇంకా మీకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే స్టైల్స్ అనేటివి వస్తాయి. చూడండి, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇవి మొత్తం స్టైల్స్. నేను హెడ్డింగ్ 1 అని పెడుతున్నాను. హెడ్డింగ్ 1 అని పెట్టినప్పుడు ఇది నార్మల్లో ఉంది. హెడ్డింగ్ 1 లేదంటే మన ఇష్టం, లైక్ నో స్పేస్ అండ్ న్యూ స్టైల్ కావాల్సింటే క్రియేట్ చేసుకోవచ్చు. స్టైల్ ఇన్స్పెక్టర్, మేనేజ్ స్టైల్స్, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటికి సెలెక్ట్ హౌ లిస్ట్ ఈ స్టార్టెడ్, ఫాంట్ ఫార్మాటింగ్, ఇట్లా మీరు ఆప్షన్స్ వీటిల్లో స్టైల్ పేన్ ఆప్షన్స్ అన్నమాట ఇవి. సో నేను లైక్ హెడర్ లాగా దీన్ని తీసుకోవాలి అనుకుంటాను. header not selecting and throw the preview. And సో యాక్చువల్గా ఏ ఏరియా కావాలో ఆ ఏరియాకే లొకేట్ చేస్తుంది అది. ఈ పొజిషన్లో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అనేసి. సెండర్ నేమ్, సో వాటికంటే ఇక్కడ మనకి బెటర్గా అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రివ్యూ, మేనేజ్ అండ్ కస్టమైజ్ టెక్స్ట్ స్టైల్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో అంటే కస్టమైజ్ అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్కి ఎక్స్ట్రా ఆప్షన్స్ మీరు అడిషనల్గా మీరు సెట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. మామూలుగా అయితే మీరు ఈ స్టైల్స్ ఉన్న వాటిని ఏది కావాలో మ్యాటర్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయడం కుదురుతుంది. అన్ని స్టైల్స్ అన్నిటికీ అప్లై కావటం లేదు చూడండి.
ఇలా మీరు ఒక డాక్యుమెంట్లో ఉండే డిఫరెంట్ ఏరియాస్ని డిఫరెంట్ స్టైల్స్ తోటి మీరు మేనేజ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఆప్షన్స్. మీకు తెలుసు క్లిప్ బోర్డ్ అనగానే ఒక సపరేట్ మెమొరీ ఏరియా ఎక్కడ అంటే ఎంఎస్ వర్డ్లోనే కాదు, ఎక్సెల్లో ఏ సాఫ్ట్వేర్లో కట్ చేసినా కాపీ చేసినా అవి ఈ మెమొరీలో క్లిప్ బోర్డ్ అనే మెమొరీ ఏరియాలో ఉంటాయి. మీరు పేస్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఆ క్లిప్ బోర్డ్లో నుంచి మీకు ఇక్కడికి పేస్ట్ అవుతాయి. సపోజ్ ఐ వాంట్ టు కాపీ దిస్. సో మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. ఇదంతా ఒక బ్లాక్ లాగా ఉంది. సో జస్ట్ ఐ వాంట్, సో ఇట్ ఈస్ సెలెక్టింగ్ ఎంటైర్లీ. లేదంటే మన మ్యాటర్ని వేరే విధంగా ఇట్లా టైప్ చేద్దాం. అది ప్రీ ఫార్మాటెడ్ టెంప్లెట్ కాబట్టి అది ఫిక్స్డ్గా ఉంది. ఈక్వల్ టు RAND ఎంటర్ ప్రెస్ చేయండి. సమ్ మ్యాటర్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో నాకు ఇది మళ్ళీ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను కాపీ చేస్తాను. కాపీ లేదంటే Ctrl+C. మీరు ఇక్కడికి వెళ్ళి కాపీ అనేది ఇట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మీకు షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు అంటే క్విక్గా మీకు వర్క్ అయిపోతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు కూడా షార్ట్ కట్స్ అంటే మీకు సబ్జెక్ట్ తెలియకపోయినా షార్ట్ కట్స్ తెలుసున్నాయనుకోండి, తొందరగా అబ్బా బ్రహ్మాండంగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అందరికీ. జస్ట్ సపోజ్ విత్ ఇన్ సెకండ్స్లో నేను కాపీ చేశాను అండ్ ఐ వాంట్ సో మెనీ టైమ్స్ పేస్ట్ చేశాను, అయిపోయింది. అలా కాకుండా Ctrl+Z. ఇలా కాకుండా ఇక్కడికి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి కాపీ అని మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ అని ఇట్లా చేశారనుకోండి లేట్. ఓకే లేట్ అవుతుంది. సో డబుల్ త్రిబుల్ టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి షార్ట్ కట్స్ అంటే ఫ్రీక్వెంట్గా వాడేవాడికి కాపీ అంటే Ctrl+C, కాపీకి CTRL+C, కట్ అంటే Ctrl+X, CTRL+X, అండ్ పేస్ట్ అంటే మీకు Ctrl+V, CTRL+V. ఇట్లా ఉంటాయన్నమాట. అదే అండు అంటే మీకు Ctrl+Z అంటే క్యాన్సిల్ చేయడం, లాస్ట్ యాక్షన్ని క్యాన్సిల్ చేయడం. రీడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం. రీడు Ctrl+Y, CTRL+Y. ఇవి మినిమం మనము ఇక్కడ క్లిప్ బోర్డ్లో అయితే ఈ మూడే వాడేది. మనం చేసిన యాక్షన్స్ని క్యాన్సిల్ చేసుకోవడం లేదంటే రిపీట్ చేయడం ఈ Ctrl+Z, Ctrl+Y వాడతాం. మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే సపోజ్ ఇక్కడ Ctrl+Y, రిపీట్ Ctrl+Z, అక్కడే హింట్ ఇచ్చేస్తుంది. పేస్ట్ Ctrl+V, కట్ Ctrl+X. ఇవి ఈ కీ స్ట్రోక్స్ మీరు నేర్చుకుంటే ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా, ఎక్సెల్లోకి వెళ్తారు, తర్వాత లైక్ పవర్ పాయింట్కి వెళ్తారు, నాట్ ఓన్లీ MS ఆఫీస్, దేంట్లో అయినా తీసుకోండి ఇవే ఉంటాయి, ఇవే కీ స్ట్రోక్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద పనిచేసే ఏ సాఫ్ట్వేర్స్ అయినా సరే అన్నిటిలోనూ ఇవే ఉంటాయి కాబట్టి అవి మినిమం మీకు గుర్తుండాలి. ఓకే, నేను ఒక మ్యాటర్ని సెలెక్ట్ చేస్తే కానీ ఇప్పుడు చూడండి మీకు
కట్ టు కాపీ ఇప్పుడు హైలైట్ అయ్యాయి. పక్కన క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కట్ టు కాపీ డిజేబుల్లో ఉన్నాయి. డిజేబుల్లో ఉంటే అవి వర్క్ కావు అని అర్థం. దానికి ఏదో చేయాలి. ఏదో చేయడం అంటే సెలెక్ట్ చేసుకోవాలి మ్యాటర్ని. ఇప్పుడు చూడండి హైలైట్ అయ్యేది. కాపీ అంటే ఇది ఇక్కడే ఉంటుంది. ఒక కాపీ మనం తీసుకుంటాం, తర్వాత మనం పేస్ట్ అనేది చేస్తాం, లేదంటే సింపుల్గా కంట్రోల్ V అంటాం. మరి కట్ అంటే అలా కాదు. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేశాను. కట్ అంటే ఇక్కడి నుంచి పోతుంది, కంట్రోల్ X, అక్కడి నుంచి పోయింది. వేరే దగ్గర మనం కంట్రోల్ V, పేస్ట్. కాపీ అంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే పేస్ట్ స్పెషల్, ఇవి చాలా ఇంపార్టెంట్. పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ మీకు ఉన్నది ఉన్నట్టు పేస్ట్ చేయకుండా స్పెషల్లోకి వెళ్ళి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మ్యాటర్ సెలెక్ట్ చేశానండి. దీనికి ఫాంట్ కలర్ మార్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని కాపీ, కంట్రోల్ C అంటాను. కాపీ చేస్తున్నాను దీన్ని. అదర్వైజ్ యూ కెన్ కాపీ దేర్ ఆల్సో. ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ V అంటే పేస్ట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ అయింది కదా. బట్ నాకు ఇక్కడ వచ్చేసి ఇది అక్కర్లేదు. ఏది, మ్యాటర్ మాత్రమే కావాలి. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ ఫార్మాటింగ్, అంటే ఈ లైక్ హైలైట్ కావడము, రెడ్ కలరు, ఇవన్నీ అవసరం లేదు. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి క్లిప్ బోర్డ్లో ఉంటుంది అది. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ స్పెషల్, మామూలుగా చూడండి HTML ఫార్మాట్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో అంటే ఈ సెట్టింగ్స్ అవన్నీ వస్తాయి. నార్మల్ టెక్స్ట్ కావాలి, అన్ఫార్మాటెడ్ టెక్స్ట్. ఇప్పుడు చూడండి, దానికి ఉండే ఫార్మాట్స్, సెట్టింగ్స్, ఫాంట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా పోయి నార్మల్ మ్యాటర్ వస్తుంది. ఇదే నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ స్పెషల్, దీన్ని డిఫరెంట్ ఉంటాయి. అన్ఫార్మాటెడ్ యూనికోడ్ టెక్స్ట్ అని. యూనికోడ్ అంటే యూనివర్సల్ కోడ్ అనమాట. అంటే క్యారెక్టర్స్ డిఫరెంట్ యూనివర్సల్గా వాడే డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించిన క్యారెక్టర్స్, ఫాంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. నార్మల్గా సింపుల్ టెక్స్ట్ అయితే ఇది RTF, రిచ్ టెక్స్ట్ ఫైల్ అంటాం. దీనికి కూడా కలరు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, మామూలుగా HTML లాగానే. మరి అలా కాకుండా దీన్ని మ్యాటర్ లాగా కాకుండా ఒక పిక్చర్ లాగా మనం ఇవ్వాలి. పిక్చర్ లేదంటే MS Word డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసినా మనకి అది మ్యాటర్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, దీనికి తేడా ఏంటి, ఇది క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. బట్ ఇది పిక్చర్ లాగా తయారైంది. చూడండి, మొత్తం అంతా ఒకటే సెలెక్ట్ అవుతుంది. మీరు బార్డర్లో పట్టుకొని ఇట్లా చేయాల్సిందే. ఇది పిక్చర్, ఇది లోపల మ్యాటర్ ఉన్నా అది పిక్చర్. ఇక్కడ చూడండి ఆ బిహేవియర్ రాదు. దీన్ని మనం రొటేట్ చేయొచ్చు, ఎందుకంటే అది పిక్చర్ లాగా తయారైంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఓకే, అలా ఉన్నది ఉన్నట్టు కాకుండా మనకి డిఫరెంట్ వేలో మనకి పేస్ట్ కావడమే ఇక్కడ పేస్ట్ స్పెషల్. అట్లనే ఇక్కడ కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అండ్ మెర్జ్ ఫార్మాటింగ్, పిక్చర్, కీప్ టెక్స్ట్ ఓన్లీ. చూడండి, కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే మనకి ఇక్కడ పేస్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ క్లిప్ బోర్డ్లో ఉంది అది. కీప్ టెక్స్ట్ ఓన్లీ కింద ఏం పేస్ట్ అయింది, ఓన్లీ మ్యాటర్ మాత్రమే పేస్ట్ అయింది. అట్లా ఉంటే ఇప్పుడు పిక్చర్ లాగా పేస్ట్ అవుతుంది యూ అంటే. లేదంటే మెర్జ్ ఫార్మాటింగ్. మెర్జ్ ఫార్మాటింగ్ అంటే అక్కడ ఉండే ఫార్మాట్, ఇక్కడ ఏదన్నా ఉండే ఫార్మాట్ రెండు కలిపి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మాట్ నేను లైక్ సైజ్ పెంచానండి, ఇక్కడ సైజ్ పెంచాను, ఇప్పుడు పేస్ట్ అంటున్నాను. సో మెర్జ్ ఫార్మాటింగ్ అంటే అక్కడ ఉండే మ్యాటర్ని ఇక్కడ మెర్జ్ చేసింది.
ఇదే నార్మల్ కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే అలా రాదు. కోర్స్ ఇక్కడ ఆల్రెడీ సైజ్ పెంచేసాం కాబట్టి అలానే వస్తుంది. మెర్జ్ ఫార్మాటింగ్ ఇంకా క్లారిటీ కోసం నేనేం చేస్తానంటే లైక్ ఐ విల్ గివ్ దిస్ వన్. ఇట్లా మనం మెర్జ్ చేసుకోవచ్చు, ఫార్మాటింగ్ని కలుపుకోవచ్చు. మరి అలా కాకుండా ఇక్కడ చూడండి ఈ ఆప్షను కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే సోర్స్ ఎట్లా ఉందో అట్లానే ఉంచేయడం. ఇది నార్మల్ పేస్టింగ్. మరి ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఫార్మాట్ పెయింటర్. ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే టు గెట్ స్టార్టెడ్ కింద చూడండి, సెలెక్ట్ కంటెంట్ విత్ ఫార్మాటింగ్ యూ లైక్ అండ్ క్లిక్ ఫార్మాట్ పెయింటర్, సెలెక్ట్ సంథింగ్ ఎల్స్ టు ఆటోమేటికల్లీ అప్లై ఫార్మాటింగ్. సో ఇప్పుడు నేను ఈ బ్రష్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఈ ఫార్మాట్ని నేను తీసుకున్నాను. సో ఫార్మాట్ పెయింటర్ అంటే ఇంతకు ముందర మనకి ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ ఇక్కడ అప్లై అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకు ముందర వేరే ఫార్మాట్ సెలెక్ట్ చేస్తున్నాం. చూడొచ్చు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ద కంటెంట్ విత్ ఫార్మాటింగ్ అండ్ క్లిక్ ఫార్మాట్ పెయింటర్. సో సపోజ్ ఈ ఫార్మాట్ నాకు వేరే దగ్గర అప్లై చేయాలండి. సో ఫార్మాట్ పెయింటర్ అండ్ రీడింగ్ అనే దగ్గర వచ్చాను, అక్కడ అప్లై చేశాను. అంటే వీటికి ఉన్న స్టైల్స్ వేరే దగ్గర ఎట్లా అప్లై చేయడం, దానికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ దీనికి కలర్ నేను మార్చేసాను, లైక్ ఐఎమ్ గివింగ్ దిస్ కలర్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఏరియా నుంచి మనం ఆ స్టైల్స్ కావాలో. అండ్ ఈ బ్రష్ లాంటి దాన్ని తీసుకొని ఎక్కడ ఈ సెట్టింగ్స్ ఎక్కడ అప్లై చేయాలి, సపోజ్ రిమెంబర్స్ అనే దగ్గర అప్లై చేయాలి, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉండే సెట్టింగ్స్ ఇక్కడికి యాజ్ ఇట్ ఈస్గా అప్లై అయిపోతాయి. ఇదనమాట. ఇంకా మీకు క్లిప్ బోర్డ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడు క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అంటే క్లిప్ బోర్డ్లో ఏముంది మ్యాటరు, ఇది సెలెక్ట్ చేసింది, కాపీ చేసింది, అది ఉంది. అండ్ నెక్స్ట్ టైం ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్, Ctrl+C అంటారు. ఇప్పుడు చూడండి ఇది ఒక మ్యాటరు, ఇది ఒక మ్యాటరు. మామూలుగా మనం ఇప్పుడు పేస్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్గా ఏది కాపీ చేసామో అదే వస్తుంది. అలా కాకుండా ఇంతకు ముందరది కావాలి, ఇంతకు ముందర కాపీ చేసుకోనది, లేదంటే సమ్ అదర్ మ్యాటర్, ఇంకా సపోజ్ థీమ్స్ ఇట్లా ఇప్పుడు కాపీ చేస్తాను. ఇప్పుడు పేస్ట్ చేసి ఏది వస్తుంది, ఇదే వస్తుంది. అలా కాకుండా అంతకు ముందరది కూడా మనకి పేస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ ఆర్ క్లిక్ ఆన్ దిస్, ఏది కావాలంటే అది మనం ఇక్కడ క్లిక్ చేసి మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ ఆల్ అంటే అన్నీ పేస్ట్ అయిపోతాయి. అసలు క్లిప్ బోర్డ్లో ఏమీ వద్దు అనుకుంటే క్లియర్ చేసే, ఇంకేమి లేదు. ఇప్పుడు పేస్ట్ చేయండి, Ctrl+V అనండి, ఏమి రాదు. Ctrl+V నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను, ఏమి రాదు, ఎందుకంటే క్లిప్ బోర్డ్లో ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు మ్యాటర్ మళ్ళీ కాపీ అంటే క్లిప్ బోర్డ్లోకి వచ్చింది. ఈ విధంగా మామూలు ఇదిగా కాకుండా ఎక్కువ మీరు కాపీలు పేస్ట్లు ఇవి చేస్తున్నప్పుడు క్లిప్ బోర్డ్ని ఆన్లో పెట్టుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. ఓకే, అదనమాట. నెక్స్ట్ మీకు హోమ్ ట్యాబ్లో ఇటు చివర చూడండి ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. సో ఇందులో ఫైండ్ అంటే మనం డాక్యుమెంట్ చాలా పెద్దదిగా ఉంది, నంబర్ ఆఫ్ పేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, లేదంటే ఒక 10 పేజెస్ 15 పేజెస్ ఉన్నాయి. దాంట్లో పర్టికులర్ ఏరియాని మీరు ఫైండ్ చేయాలి. సపోజ్ ఇక్కడ దీనికి షార్ట్కట్కి Ctrl+F అంటాం జనరల్గా, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ ఫైండ్, గో టు ఇట్లాంటివి కూడా వస్తాయి.
నేను సింపుల్గా ఫైండ్ అంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫైండ్ వాట్. నేను జస్ట్ ఇక్కడ ఉండే మ్యాటర్లో టెక్స్ట్ అనేది ఎక్కడ ఉందో కావాలి. టెక్స్ట్ అనేది ఏ ఏ ఏరియాలో ఉందో అదంతా ఇక్కడ మీకు వచ్చేస్తుంది, చూడొచ్చు. ఇట్లా మీరు డౌన్ చేసుకుంటూ పోతే చూడండి, టెక్స్ట్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. TEXT ఎక్కడ ఉందో అదంతా కూడా హైలైట్ అవుతుంది. ఆ లైన్స్ అన్నీ, మెయిన్ లైన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మీకు. పేజెస్ ఏమున్నాయి, అండ్ ఇక్కడ హెడ్డింగ్స్, అవుట్లైన్ కంటెంట్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అట్లా ఉంటే అట్లా అవి కూడా చూపిస్తుంది మీకు. మెయిన్గా ఇది కింద నుంచి మళ్ళీ పైకి ఇట్లా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది సింపుల్ ఫైండ్. లేదు నేను Ctrl+F అన్నా కానీ ఇదే వస్తుంది. Ctrl+F అంటే నథింగ్ బట్ ఫైండ్. కొన్ని పాత వీటిల్లో చూస్తే, సపోజ్ ఏదైనా నోట్ ప్యాడ్ ఇట్లాంటివి తీసుకున్నా, లేదంటే ఓల్డ్ MS ఆఫీస్లో చూసుకున్నా, మధ్యలోనే వచ్చింది ఫైండ్ అనే నోట్ ప్యాడ్. దిస్ ఈస్ ఇట్లా ఉంది. దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, Ctrl+C అన్నాను, Ctrl+V, Ctrl+V, సేమ్ పేస్టింగ్. సో ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ అనేదాన్ని ఫైండ్ చేయాలి. Ctrl+F. ఇలా వచ్చింది డైలాగ్ బాక్స్ ఓల్డ్ వాటిలో అయితే. సో ఇప్పుడు నోట్ ప్యాడ్, ఫైండ్ నెక్స్ట్, ఇక అయిపోయింది, కింద ఏమీ లేవు. ఇలా ఉంటుంది అన్నమాట. మరి ఇంకా ఫైండ్, నార్మల్ ఫైండ్ కాకుండా అడ్వాన్స్డ్ ఫైండ్ అనేది కూడా ఉంది. చూడండి, ఫైండ్ ఇక్కడ కూడా డైలాగ్ బాక్స్ మారింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాగా రాలేదు. ఏం ఫైండ్ చేయాలి? నేను టెక్స్ట్ అనేదాన్ని ఫైండ్ చేయాలి. ఎక్కడైతే టెక్స్ట్ ఉందో అక్కడంతా హైలైట్ అవుతూ వస్తుంది. హైలైట్ అవుతుందా? అండ్ ఫైండ్ ఇన్ కరెంట్ సెలక్షన్, మెయిన్ డాక్యుమెంట్, హెడర్ అండ్ ఫూటర్, ఏ ఏరియాలో మీరు చేయాలి. కరెంట్ సెలక్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే ఫైండ్ చేయాలని కూడా ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది. అండ్ రీప్లేస్, గో టు ఇక్కడే వచ్చేస్తాయి మీకు. రీప్లేస్, ఫైండ్ వాట్, టెక్స్ట్, రీప్లేస్ విత్. నేను లైక్ డాక్యుమెంట్, టెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ డాక్యుమెంట్ అని ఇవ్వాలి. సో ఇది హైలైట్ అయింది, రీప్లేస్. నెక్స్ట్ రీప్లేస్, చూడండి ఎక్కడైతే ఈ టెక్స్ట్ ఉందో దాని ప్లేస్లో డాక్యుమెంట్ అని రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్, ఇక్కడ కూడా డాక్యుమెంట్. ఇట్లా అన్నీ కూడా డాక్యుమెంట్గా మారాలి. రీప్లేస్ ఆల్, ఎక్కడైతే 6 రీప్లేస్మెంట్స్ అని వస్తుంది, 6 టైమ్స్ మనకి అవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు డాక్యుమెంట్ని నేను పొరపాటున చేసా, మళ్ళీ డాక్యుమెంట్, దాన్ని మళ్ళీ టెక్స్ట్గా మార్చాలి. టెక్స్ట్, రీప్లేస్ ఆల్, 24 రీప్లేస్మెంట్స్ వచ్చాయి. డాక్యుమెంట్ అనేది 24 టైమ్స్ ఉన్నది, అక్కడంతా కూడా టెక్స్ట్గా మారిపోయింది. ఇలాగనమాట. ఇక్కడ కూడా మీకు ఫైండ్ నెక్స్ట్ ఇట్లాంటివి ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గో టు అనేది ఉంది. గో టు, ఇప్పుడు ఏ పేజ్లో ఉన్నాం ఇక్కడ తెలుస్తుంది మనకి. పేజ్ 2 ఆఫ్ 3 పేజెస్లో మనం పేజ్ 2లో ఉన్నాం. పేజ్ 1 గో టు, పేజ్ 1లోకి వచ్చేసాం, కింద చూడవచ్చు. సెక్షన్ లేదంటే లైన్, సెక్షన్ అనేది 1 ఉంది. కొత్త సెషన్స్ ఎలా తీసుకురావాలనేది కమింగ్ సెషన్స్లో మీకు వస్తాయి, కమింగ్ టాపిక్స్లో. లైన్, ఏ లైన్లోకి వెళ్ళాలి? నేను 100th లైన్లోకి వెళ్ళాలి. గో టు, ఎగ్జాక్ట్గా 100th లైన్లో ఉంటుంది ఇది పొజిషన్. ఇట్లా మిగతావి కూడా ఉంటాయి, ఫుట్ నోటు, టేబుల్, అవన్నీ మనకి ఇంకా క్రియేట్ కాలేదు కాబట్టి వాటిల్లోకి ఇప్పుడు మనకి అవసరం లేదు.
అండ్ ఇక్కడ సెలక్షన్ కూడా ఉందండి. రీప్లేస్ ఆల్రెడీ చూసారు, ఇదే రీప్లేస్. దాంట్లోనే ఫైండ్ పక్కనే రీప్లేస్ ఉంటుంది. అండ్ సెలెక్ట్ ఆల్, మొత్తం సెలెక్ట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ ప్లస్ ఏ అన్నా కానీ మొత్తం డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతుంది. సెలక్షన్లో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాను ఇది. అలా కాకుండా దీంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ అంటే మ్యాటర్ కాదండి, అంటే ఈ టెక్స్ట్ కాదు. ఆబ్జెక్ట్స్ అంటే లైక్ పిక్చర్స్ ఇట్లాంటివి, అవే సెలెక్ట్ కావాలి. సో అవి ఇంకా మనకి ఇన్సర్ట్ మెనూలో నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. నేను ఇప్పుడు ఇన్సర్ట్ సపోజ్ షేప్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. డ్రా అండ్ ఐఎమ్ ఆల్సో డ్రాయింగ్ ఇన్సర్ట్ సమ్ పిక్చర్ కావచ్చు, చార్ట్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. మరి ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. మరి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ సెలెక్షన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మ్యాటర్ అనేది సెలెక్ట్ కాకుండా. చూడండి, ఇప్పుడు మ్యాటర్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కాదు. ఎందుకు? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేది తీసుకున్నాం. ఆబ్జెక్ట్స్ మాత్రమే ఒకటి సెలెక్ట్ అయింది. అండ్ మల్టిపుల్ సెలెక్షన్ కావాలంటే కంట్రోల్ ప్లస్ క్లిక్, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇట్లా మల్టిపుల్ 2 కూడా సెలెక్ట్ అయ్యాయి. వీటి సైజు అట్ ఏ టైం తగ్గించుకోవచ్చు. అంటే రెండింటిని సెలెక్ట్ చేశాను కాబట్టి. ఇంకా మీకు ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేది తీసేసాను. ఇప్పుడు మీరు మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా మీకు సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటుంది. సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. చూడండి, మనం ఎక్కడ ఉన్నామో దానికి సంబంధించిన సిమిలర్ ఫార్మాటింగ్ ఎక్కడ ఉందో ఆ మ్యాటర్ మాత్రమే సెలెక్ట్ అయింది. సేమ్ ఫార్మాటింగ్ ఉండాలి. అఫ్కోర్స్ ఇది మిస్ అయింది, ఎందుకంటే ఇది పిక్చర్. ఇది మీరు చూడొచ్చు, ఇది పిక్చర్, నాట్ టెక్స్ట్. సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇదే ఫార్మాటింగ్, ఇదే ఎల్లో కలరు, ఈ హైలైట్, ఈ రెడ్ కలర్ టెక్స్ట్ ఉన్నది. అదే ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇప్పుడు సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్, మొత్తం అంతా సెలెక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఫార్మాట్ లేదు అసలు మనం తీసుకునేది. అది ఇక్కడ క్లిక్ చేశాను. సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఆ మ్యాటర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇవి చాలా యూస్ఫుల్ ఆప్షన్స్. సో ఇవి మొత్తానికి హోమ్ ట్యాబ్ కింద ఉండే రకరకాల ఆప్షన్స్. క్లిప్ బోర్డు, ఫాంట్ గ్రూపు, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వేరే ట్యాబ్లోకి వెళ్ళి, అంటే హౌ టు ఇన్సర్ట్ ఇది కానీ లేకపోతే బ్యాక్ స్టేజ్ వ్యూ కానీ చూద్దాం. ఓకే.